మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ఎమ్మెల్యేకు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతో ఆయన పైన అనర్హత వేటు పడింది. ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్ష పడిన ప్రజాప్రతినిధిని అనర్హుడిగా ప్రకటిస్తారు. అయితే సోన్భద్ర జిల్లా దుద్ది శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే రామ్ దులార్ గోండ్పై 2014 నవంబర్ 4వ తేదీన పోక్సో కేసు నమోదయ్యింది. గోండ్ భార్య గ్రామ సర్పంచ్గా ఉన్న సమయంలో ఆయన ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు బాధితురాలి సోదరుడు మయూర్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన దుద్ది శాసనసభ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కేసును ప్రజాప్రతినిధుల న్యాయస్థానానికి బదిలీ చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ అహాసన్ ఉల్లా ఖాన్ మంగళవారం తీర్పును రిజర్వ్ చేసి శుక్రవారం వెల్లడించారు. ఈ కేసులో గోండును దోషిగా తేల్చిన న్యాయస్థానం ఆయనకు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 10 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు వెలువరించడానికి ముందే గోండు తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు కొట్టివేసింది. బాధితురాల కుటుంబ బాధ్యతలను చూసుకుంటారని గోండు ఇచ్చిన హామీని సైతం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. Please subscribe to Jai Swarajya TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Ublade. Please sign up for Ublade. Ublade యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.